ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. అప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చి 5 నెలలు కూడా కాలేదు. భారతదేశ ప్రజలంతా బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొందినటువంటి నేపథ్యంలో స్వాతంత్ర సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాల్లో భారతదేశం మొత్తం మునిగిపోయింది. ఆ సందర్భంగా ఒక తుపాకీ సౌండ్ వినిపించింది. సరిగ్గా జనవరి 30, 1948లో ఈ తుపాకీ పేలింది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ ఆ రోజు బిర్లా టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నటువంటి సమయంలో నాథూరామ్ గాడ్సే తుపాకీతో కాల్చి మహాత్మా గాంధీని చంపారు. దాదాపు 3 రౌండ్లు బుల్లెట్లు మహాత్మా గాంధీ బాడీలోకి దింపాడు నాథూరామ్ గాడ్సే. ఆ సందర్భంగా ఆయన ప్రాణాలు అంటే విలవిల్లాడుతూ పడిపోయినటువంటి మహాత్మా గాంధీ 2 మాటలు పలికాడు. హే రామ్, హే రామ్ అంటూ ఆయన కళ్ళు మూశాడు. ఈ తుపాకీ సౌండ్తో పాటు గాంధీ గారు పలికినటువంటి ఈ 2 మాటలు భారతదేశం మొత్తానికి వినిపించింది. అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిందని సంతోషంతో గంతులేస్తూ సంబరాలు జరుపుకుంటున్న భారతదేశ ప్రజలకు ఈ తుపాకీ సౌండు, గాంధీ గారి హే రామ్ మాటలు మింగుడుబడని అంశంగా మారింది. సరిగ్గా ఇదే మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా మరోసారి బయటకు వచ్చాయి. హే రామ్ సేవ్ ఆంధ్ర, ఇది ఆయన పలికినటువంటి మాట. అప్పుడు నాథూరామ్ గాడ్సేని క్షమించు, భారతదేశాన్ని కాపాడు, దేశ ప్రజలకి సుఖ సంతోషాలు ఇవ్వు అన్న సెన్స్లో ఆయన ప్రాణాలు పోగొట్టుకుంటూ కళ్ళు మూసే తుది దశలో మహాత్మా గాంధీ గారు పలికినటువంటి మాటలు కరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రక్షించు అన్న సెన్స్లోనే ఉపయోగించారు. ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకే సెన్స్లో వీళ్ళు ఈ మాటలను ఉపయోగించారు. ఇప్పుడు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి చర్చకు దారితీశాయి. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఈ మాటను ఉపయోగించారు. ఎందుకు అంత తీవ్రమైనటువంటి పదాన్ని ఉపయోగించారు? ఆ స్లోగన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? హే రామ్ అంశంతో పాటు గాంధీ పలికినటువంటి మాటని, ఈ 2 అంశాలని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అన్నదే ఇప్పుడు కీలకమైనటువంటి చర్చగా మారింది. నిజంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ గారి మాటలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దళిత, బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలని వీళ్ళందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వాళ్ళ హక్కులను కూడా కాలరాస్తుంది, అక్రమ అరెస్టులు చేస్తుంది, మాట్లాడనివ్వకుండా చేస్తుంది, మొత్తం రాజకీయాలతో వీళ్ళపైన దాడులు చేస్తుంది. ఈ అంశాలన్నీ ఆయన ప్రస్తావిస్తూ ఈ స్లోగన్ని తెరపైకి తీసుకొచ్చారు. నిజంగా విలన్లు అనేవాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు.
ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. గాంధీ పలికినటువంటి ఆ మాటలే, హే రామ్, ఈ మాటలే ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేయాలి, ఇంకెవ్వరు ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేయలేరు అన్న సెన్స్లో ఆయన ఈ మాటని ప్రయోగించారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మరో కీలకమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించే అంశంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాము, మరి మీ స్టాండ్ ఏంటి అని చంద్రబాబుని నిలదీసే ప్రయత్నం చేశారు. ఇక్కడ అంటే దళితులని మొత్తం పేరుతో దళితులపైన భారీగా దాడులు జరుగుతున్నాయి. దీంతో వీళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు, చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలోకి వీళ్ళు నెట్టబడ్డారు. మతం పేరుతో వీళ్ళని అణిచివేస్తున్నారు, వాళ్ళ నోళ్ళని నొక్కేస్తున్నారు అన్న అంశాలన్నీ ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించే అంశంలో వైసీపీ ముందడుగు వేసింది. ఈ అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటైనటువంటి కేంద్ర కమిటీ, అంటే మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీకి ఆంధ్రప్రదేశ్లో దళితులపైన, దళిత క్రైస్తవులపైన, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించే అంశాలపైన ఇప్పటికే ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. వైసీపీ బృందం ఆయన్ని వెళ్ళి కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివరాలన్నీ ఆయనకి తెలియచేశారు. మరి తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టాండ్ ఏంటి వీళ్ళ పక్షాన అని ఆయన బలంగానే నిలదీశారు. మరోవైపు గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు ఇదే దళితులకి, దళిత క్రైస్తవుల పట్ల ఆయన పెద్ద ఎత్తున సానుభూతిని ప్రదర్శించారు. దళితులకి, దళిత క్రైస్తవులకి న్యాయం జరగాలని ఆయన నోరు అంటే గొంతెత్తి గలమెత్తి దళితులకి, దళిత క్రైస్తవులకి న్యాయం జరగాలని, ఎస్సీ హోదా కల్పించాలని ఆయన భారీ ఎత్తున అప్పుడు ప్రజలకి, భారతదేశం దళితులకి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలన్న విషయంలో ఆయన గొంతెత్తారు, గళమెత్తారు. దానికి మేము కట్టుబడి ఉంటాము, దీన్ని సాధించే వరకు మేము కట్టుబడి ఉంటాము అని చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ మాట ఎందుకు ఎత్తడం లేదు? దళితులకు, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా అంశం పైన ఎందుకు మాట్లాడడం లేదు? దళితుల మీద మొత్తం పేరుతో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో వీటి మీద ఎందుకు స్పందించడం లేదు అన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటి అంశం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి హే రామ్ సేవ్ ఆంధ్ర, ఇది గాంధీ గారి మాట అని ఎందుకు అన్నారు, ఎందుకు దాన్ని తెరపైకి తీసుకొచ్చారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. మరోవైపు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, ప్రధాని మోడీ కానీ, అమిత్ షా కానీ, అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ కూడా గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయి అన్న చర్చ కూడా బలంగా ఉంది. అందుకే ఎన్ఆర్ఈజీఎస్ స్కీము కూడా ఆ పేరు తీసేసి మరో పేరు తెరపైకి తీసుకొచ్చారు అన్న చర్చ కూడా ఉంది. అంటే ఇక్కడ హే రామ్ అన్న పదం, అన్న స్లోగన్ కానీ, మహాత్మా గాంధీ అంశం కానీ, ఆయన సిద్ధాంతం కానీ మోడీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, ఆ అనుబంధ సంస్థలకి ఒక మింగుడుబడని అంశంగానే ఉంది. మరి దీనిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. ఇది వరకే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ మీద బలంగానే ఆయన గళమెత్తారు. ఎస్ఐఆర్ తెరపైకి రావడంతో ఎస్ఐఆర్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఓట్ల తొలగింపు, ఈ అంశాల ద్వారా ఇటు తమిళనాడులో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఓడిపోయాయి. ఆ పార్టీలు వాళ్ళ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కానీ,
తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ కానీ ఓడిపోవడానికి ఎస్ఐఆర్ఏ ప్రధాన కారణం. దీని పట్ల వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ఓట్ల తొలగింపు విషయంలో చాలా కీలకంగా అప్రమత్తంగా ఉండాలి అని ఉద్బోధన కూడా చేశారు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు, అంటే విమర్శలు చేశారు అన్న చర్చ కూడా ఉంది. ఇదే నేపథ్యంలో హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ గాంధీ గారి ప్రస్తావన కూడా తెచ్చారు అన్న చర్చ ఇక్కడ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో మరో కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 2029 ఎలక్షన్ అజెండాను కూడా ఆయన సెట్ చేసినట్టుగా ఆయన ప్రకటించారు. మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మావిగన్ వర్సెస్ అమరావతి ఇదే మా ప్రధాన ఎన్నికల అజెండా అని ఆయన ప్రకటించేశారు. ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉండగానే ఆయన ఎన్నికలకు సంబంధించినటువంటి అజెండాని ప్రకటించడం ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత కానీ ఇదే ప్రథమం అన్న చర్చ బలంగా ఉంది. అంటే 3 ఏళ్ళ కాలం ఇంకా ఉన్నప్పటికీ సహజంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఎన్నికల అజెండా ప్రకటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని ఇప్పుడే ప్రకటించేశారు. మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ నచ్చిన వాళ్ళు మాకు ఓట్లేస్తారు, అమరావతి నచ్చిన వాళ్ళు దానికి ఓట్లేస్తారు. ఎవరికి దేనికి ఓట్లేస్తారో ఎన్నికల్లో తేల్చుకుంటాం అని ఆయన క్లియర్గా తన ఉద్దేశాన్ని ఆయన అజెండాని ప్రకటించేశారు. అంటే ఆయన ధీమా ఏంటి ఇక్కడ? ఖచ్చితంగా మావిగన్కి ఆయన సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా అమరావతిని వ్యతిరేకిస్తారని ఆయన అనుకుంటున్నారా, భావిస్తున్నారా అన్న అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలతో పాటు మైనారిటీలంతా తమ ఓట్ బ్యాంకుగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మతం పేరుతో మతం రాజకీయాలు చేస్తూ వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నుంచి దూరం చేయాలని కూటమి ప్రభుత్వ పెద్దలు ఏమైనా చేస్తున్నారా? దానిని ఆ ఓట్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకునేందుకు వాళ్ళల్లో ఒక బలమైన విశ్వాసం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ దళిత అంశాన్ని, దళిత క్రైస్తవుల అంశాన్ని, హే రామ్ అంశాన్ని, మహాత్మా గాంధీ అంశాన్ని తెరపైకి తెచ్చారా అన్న చర్చ కూడా ఇక్కడ బలంగా ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల అజెండాను ప్రకటించేసి ఒక సంచలనాత్మకమైన చర్చకి దారితీశారు. మరి 2029లో ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చినటువంటి హే రామ్ మహాత్మా గాంధీ అంశం మీద, ఆ స్లోగన్ మీద బీజేపీ కానీ, కూటమి పెద్దలు కానీ, అమిత్ షా కానీ, మోడీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, దాని అనుబంధ సంఘాలు కానీ ఏ మేరకు ఎలా స్పందిస్తాయి అన్నది ఇక్కడ ఒక ఉత్కంఠ భరితమైనటువంటి ప్రశ్నగా ఉంది.